హలో అండి. ఈరోజు మటన్ రెసిపీ కోసం అయితే ఇప్పుడు నేను స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇందులో అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇది చిన్న స్పూనే. ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి అయితే 2 ఇలాచీలు, ఒక 3 లవంగాలు, షాజీరా ఒక పావు టీ స్పూన్ వరకు ఇందులో వేసుకుందాం. నేను ఒక పావు కేజీ మటన్ అయితే తీసుకున్నాను. అది శుభ్రంగా కడిగేసి పెట్టాను. ఇవి వేసిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఉల్లిపాయ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. పచ్చి పచ్చిగా ఉండకూడదు. కొంచెం ఎర్రగా ఫ్రై అయితే బాగుంటుంది. ఒక్కోసారి మటన్ అనేది తొందరగా ఉడకదు కాబట్టి నేను ఇలా కుక్కర్లో వేస్తున్నాను అన్నమాట. ఉల్లిపాయ బాగా వేగేంతలోపు అయితే నేను అల్లం తర్వాత ఎల్లిపాయలు 2 కలిపి మిక్సీ పట్టేసుకున్నాను అప్పటిదప్పుడే. అందులోకే కొంచెం కొబ్బరి కూడా వేసుకున్నాను, ఒక పావు చిప్ప వరకు కంటే తక్కువే. ఇంకా వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. వేసుకున్న తర్వాత మరోసారి ఇలా బాగా కలిపేసుకుందాం. కలిపేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టిన మసాలా ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది నేను వేసింది అయితే పచ్చి కొబ్బరి కాబట్టి ఆయిల్లో ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా వేసిన తర్వాత ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి. మసాలాలో ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కలుపుకోవాలి. అట్లయితేనే ఇక మసాలా మంచిగా ఫ్రై అయినట్టు అవుతుంది ఆయిల్లో. లేకపోతే పచ్చివాసన ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొబ్బరి కూడా పచ్చిగా లేకుండా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మటన్ అయితే మంచిగా కడిగి పెట్టేసుకున్నాం కదా, అంతలోపు ఒక 2 టమాటాలు మీడియం సైజువి అవి కూడా కట్ చేసి ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం గుజ్జు అయ్యేంత వరకు. ఇందులోకి నేను కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తాను కాబట్టి ఇంకా టమాటాలు అనేవి 2 వేసాను అన్నమాట పులుపు కోసం అయితే. ఇప్పుడు తగినంత ఉప్పును వేసుకుందాం. ఉప్పు అయితే చూసి వేసుకోవాలి. ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో టమాటా కూడా బాగా గుజ్జు అయిపోయింది కదా, మటన్ కూడా ఇందులో వేస్తున్నాను. మటన్ వేసిన తర్వాత మంటని మామూలుగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఆయిల్లో ఇలా బాగా మగ్గనివ్వాలి. అలా మగ్గినప్పుడే కుక్కర్లో వేసిన మటన్ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు పెరుగు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి కారం అయితే అది కారం అనేది ఘాటు లేదు కాబట్టి ఒక 2 టీ స్పూన్ల వరకు వేస్తున్నాను. ఘాటు అనేది తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఘాటు ఉంటే కనుక 1.5 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇందులోకి పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి కారాన్ని బాగా పీలుస్తుంది కొబ్బరి, కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువే పడుతుందన్నమాట. ఈ మటన్ పీస్లకి మసాలా మొత్తం బాగా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి మరోసారి కలుపుకొని ఇంకా ఇందులోకి వాటర్ అయితే తక్కువే పడుతుంది కుక్కర్ కాబట్టి. మామూలుగా గిన్నెలో అయితే ఉడకబెడితే వాటర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మామూలుగా ఇందులోకి అయితే ఇక్కడ చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. ఇంకా మటన్ తక్కువే కాబట్టి వాటర్ కూడా తక్కువ వేసుకోవాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసి కలిపిన తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక చూడండి మటన్ అయితే రెడీ అయిపోయింది గ్రేవీ. ఇది చపాతీ కానీ మసాలా రైస్ కానీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మటన్ అయితే. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ.